యూట్యూబ్ బ్లాగర్ గా వచ్చినటువంటి అమ్మాయి ఏకంగా భారతదేశానికి సంబంధించిన అనేకమైనటువంటి సమాచారాన్ని మన భారతీయుల యొక్క ఆర్మీ సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేర్చింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ అధికారితో ఏకంగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ ప్రతి విషయాన్ని అక్కడికి చేర్చే ప్రయత్నం చేసింది జ్యోతి మల్హోత్రా. సో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా ఏప్రిల్ 20న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగితే 3 నెలల ముందే పహల్గామ్ వెళ్లి వీడియోలు కూడా రికార్డ్ చేసింది. ఒక రకంగా ఇండైరెక్ట్ గా బ్లూ ప్రింట్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ చేతిలో పెట్టింది ఈ జ్యోతి మల్హోత్రానే. పహల్గామ్ లో ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ ఇవ్వాలి, ఎక్కడ క్రౌడీగా ఉంటుంది, ఎక్కడ టూరిస్ట్ స్పాట్ గా ఎక్కువగా ఉంటూ ఉంటారు, గుర్రపు స్వారీ ఎక్కడ చేస్తూ ఉంటారు, అన్ని కూడా ఎలా ఉంటాయనేది పూర్తిగా తన వీడియో రూపంలో పాకిస్తాన్ కి చేరవేసే ప్రయత్నం ఈ జ్యోతి మల్హోత్రా చేసింది. అయితే జ్యోతి మల్హోత్రని 4 రోజులుగా మన అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఐఎస్ఐకి ఏ రకంగా సహకరిస్తున్నావు, ఎటువంటి విషయాల్ని అక్కడికి పంపించే ప్రయత్నం చేశావు, ఎటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని అక్కడికి చేర్చావు, పహల్గామ్ వీడియోలు ఏంటి, పహల్గామ్ వీడియోలు ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది, నీకు ఎటువంటి డబ్బులు వచ్చేవి, ఏ రకంగా అక్కడికి సమాచారం అందించేదానివి, ఇలా ప్రతి కోణంలో కూడా జ్యోతి మల్హోత్రాని విచారిస్తున్నప్పటికీ అసంబద్ధమైనటువంటి సమాధానాలు